దేవతల ఆహారంగా పిలువబడే ఇంగువను వేల ఏళ్లుగా భారతీయ వంటకాలలో వైద్యంలో ఉపయోగిస్తున్నాం. అయితే ఇంగువను అస్సలు భారత్లో పండించరనే విషయం మీకు తెలుసా? మీరు వంటగదిలో వాడే ఇంగువలో కూడా కేవలం 7 నుంచి 8% ఇంగువ ఉంటుంది. మిగతాదంతా గోధుమ, జొన్నపిండే. కావాలంటే ఒకసారి లేబుల్ చెక్ చేయండి. ఏటా దాదాపు 1000 కోట్ల విలువైన ఇంగువను భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 90% ఆఫ్ఘనిస్తాన్, మిగతాది ఇరాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి వస్తుంది. ఫెరులా అనే ఒక మొక్క వేర్లు, కాండం నుంచి వచ్చే రసంతో ఇంగువను తయారు చేస్తారు. ఈ మొక్కలు ఒక రకమైన జిగురు లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఆ జిగురును సేకరించి ఎండబెడితే అవి గట్టిగా రాళ్ల మాదిరిగా తయారవుతాయి. ఆ రాళ్లను మెత్తటి చూర్ణంలా మార్చి ఇంగువను తయారు చేస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పదార్థం కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే పండుతుంది. ఇప్పుడిప్పుడే తొలిసారి జమ్మూ కాశ్మీర్లో భారతీయ శాస్త్రవేత్తలు ఫెరులా మొక్కలను సాగు చేస్తున్నారు. అయితే భాగవతం ప్రకారం ఇంగువ తిన్న వెంటనే దేవుళ్లకు పూజలు చేయకూడదంట. అది ఎందుకో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, మరో వీడియోలో వివరిస్తా. ఇలాంటి మంచి సమాచారం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.